Good morning, students. How are you? Today we are going to discuss divisions from 5th class maths. మనం అంతకు ముందు క్లాస్లో డిఫరెంట్ బేసిక్ ఆపరేషన్స్ ఆఫ్ ద మ్యాథ్స్ చెప్పుకున్నాం. అందులో ఏమేమి చెప్పుకున్నాం అమ్మా? ఎడిషన్స్ చెప్పుకున్నాం, సబ్ట్రాక్షన్స్ చెప్పుకున్నాం అండ్ మల్టిప్లికేషన్స్ చెప్పుకున్నాం. వీటి మీద ఎగ్జామ్స్ కూడా పెట్టుకున్నాం. మీరు అందరూ కూడా చాలా బాగా రాశారు. వెరీ గుడ్. అండ్ నౌ ద లాస్ట్ బేసిక్ ఆపరేషన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ బేసిక్ ఆపరేషన్ విచ్ ఈస్ నథింగ్ బట్ డివిజన్స్. ఈ డివిజన్స్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, అంతకు ముందు కూడా మీరు చేశారు. ఒకసారి రిమైండ్ చేసుకుందాం మీరు అంతకు ముందు చేస్తున్నప్పుడు ఎలా చేశారు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ 225 డివైడెడ్ బై 5 ఎలా చేస్తారమ్మా? చాలా ఈజీ కదా. ఎలా చేస్తారు? 225ని 5తో డివైడెడ్ చేయమంటే ఏం చేస్తున్నాం మనం? ఇలా రాసుకుంటున్నాం. 225 ఇలాగే కదా రాసుకుంటారు. 5ని మనం ఇక్కడ రాసుకుంటాం. ఇందులో కొన్ని టర్మాలజీస్ నేర్చుకుందాం. దేన్నైతే మనం డివిజన్ చేస్తున్నామో దాన్ని ఏమనాలి? డివిడెంట్ అంటాం. అంటే 225 ఈజ్ ద డివిడెంట్. అండ్ దేంతో అయితే మనం డివిజన్ చేస్తున్నామో దాన్ని మనం డివైజర్ అంటాం. డివైజర్ ని ఎప్పుడు కూడా బ్రాకెట్ లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేసుకుంటాం అండ్ డివిడెంట్ ని సెంటర్ లో వేసుకుంటాం. ఈ రెండింటిని చేస్తే వచ్చే ఆన్సర్ ని మనం ఇక్కడ రాసుకుంటాం. ఆ ఆన్సర్ ని మనం కోఎఫిషియంట్ అనుకుంటాం. ఇది చూద్దాం. చూడండి ఎలా చేస్తారు. ఫస్ట్ 5 2లో పోదు కాబట్టి ఏం చేస్తాం? ఫస్ట్ నెంబర్ లో వెళ్తుందేమో చెక్ చేసుకుంటాం. 5 1 5 అంటే 2 కన్నా 5 పెద్దది కాబట్టి అది సరిపోవట్లేదు. అందుకని ఏం చేస్తాం? 5th టేబుల్లో ఇంకా చూసుకోండి. 5 4s హౌ మచ్? 20. సో 5 4s 20 అంటే 22 కన్నా చిన్నదే కదా. అదే 5 5s అయితే ఎంతమ్మా? 5 5s అయితే 25. 25 22 కన్నా పెద్దది కాబట్టి అది సరిపోదు మనకి. అందుకని దాని ముందుకు చూసుకుంటాం. అంటే 5 4s 20. అందుకని 5 4s వేసుకుంటాం. 5 4s 20. దట్ ఈస్ ఇక్కడ రాసుకుని ఈ రెండింటిని మనం మైనస్ చేసుకుంటాం. ఈ 2 నుంచి 0 తీస్తే 2, 2 నుంచి 2 తీస్తే 0. ఇంకా అది ఎక్కర్లేదు మనం. ఇప్పుడు ఇక్కడ 2 ఉంది. నెక్స్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కిందకి తెచ్చుకుంటాం. దట్ ఈస్ 5ని కనుక ఇక్కడ తెచ్చుకుంటే ఇక్కడ మనం 2 5 వేసుకుంటాం. నా 25 5th టేబుల్లో ఎంతలో పోతుందో చూసుకోండి. 5 5s 25. సో 5 5s 25. 25 minus 5 0. సరిపోయిందా? సో దిస్ ఈస్ ద వే వీఆర్ డూయింగ్ డివిజన్స్. ఇది మనం అప్ టు 4th క్లాస్ వరకు మనం నేర్చుకున్నాం. ఇందులో 5ని మనం ఏమంటున్నాం అమ్మా? డివిజర్. 225ని డివిడెంట్ అండ్ 45ని కోఎఫిషియంట్ అంటాం. ఇక్కడ ఏదైనా నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈసారి 225తో మల్టిప్లై చేయట్లా. నేనేం చేస్తానంటే ఈసారి 227 డివైడెడ్ బై 5 చేద్దాం ఒకసారి. ఓకేనా? చూద్దాం ఒకసారి. 225 డివైడెడ్ బై 5 చెప్పండి అమ్మా. సేమ్ ఇందాకలాగే 227 దేన్నైతే మనం డివైడ్ చేయాలనుకుంటామో దాన్ని సెంటర్ లో రాసుకుంటాం. బ్రాకెట్ లో పక్కన 5 రాసుకుంటాం. చెప్పండి. సేమ్ ఇందాకలాగే 5 3s 15, 5 4s 20, 5 5s 25 పెరిగిపోతుంది కాబట్టి 5 4s వేసుకుంటున్నాం. 5 4s 20. 2 ఈజ్ ద రిమైండర్ తెచ్చుకుంటున్నాం. అండ్ 7ని కింద తెచ్చుకుంటాం. దట్ ఈస్ 7. 27 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 5s 25 సరిపోవట్లేదు. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. 5 6s 30. 27 కన్నా 30 పడుతుంది కదా, అది వేసుకోవడానికి లేదు ఇక్కడ మనకి. అందుకని ఏం చేస్తాం? 5 వేసుకుంటాం. 5 6s 30 వేసాం అనుకోండి అమ్మా. ఈ రెండింటిని మనం మైనస్ చేయలేం. అందుకని అది వేయకూడదు ఎప్పుడు కూడా. అర్థమైందా? సో 5 వేసుకుంటాం. 5 5s ఎంత? 25. అండ్ ఈ రెండింటిని మైనస్ చేసుకుంటే 2 వచ్చింది. నీకు కింద దించుకోవడానికి ఏ నెంబర్స్ లేవు కాబట్టి ఇక్కడితో మనకి ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టు. ఇందాక 0 వచ్చింది అంటే 0 వస్తుంది కాబట్టి దాన్ని కంప్లీట్ డివిజన్ అంటాం. ఇది ఇన్కంప్లీట్ డివిజన్ అంటాం. ఈ ఇన్కంప్లీట్ డివిజన్ లో సేమ్ ఇందాకలాగే 5 ఈజ్ ద డివైజర్, 227 ఈజ్ ద డివిడెంట్ అండ్ 45 ఈజ్ కాల్డ్ యాజ్ ద కోఎఫిషియంట్. ఇక్కడ కొత్తగా వచ్చిన 2ని మనం రిమైండర్ అంటాం. ఏమంటామమ్మా? 2ని మనం రిమైండర్ అంటాం. ఎప్పుడైనా సరే డివిజన్స్ చేస్తున్నప్పుడు ఈ 4 కంపల్సరీ ఉండాలి. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చూడండి. దిస్ ఈస్ ద డివిడెంట్, దిస్ ఈస్ ద డివిడెంట్, దిస్ ఈస్ ద డివిడెంట్ అండ్ దిస్ ఈస్ ద డివైజర్ అండ్ దిస్ ఈస్ ద కోఎఫిషియంట్ అండ్ ఫైనల్లీ ఇట్ ఈస్ ద రిమైండర్. ఇప్పుడు ఇది స్మాల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీరు 5th క్లాస్కి వచ్చారు కదా. సో 5th క్లాస్కి వచ్చారు కాబట్టి ఇంకొంచెం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చేయాలి మనం. అవునా కదా? సో ఆ పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూద్దాం ఒకసారి. మీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్ ని
ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకొని ఆ ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకేనమ్మా? సో మీకు ఎగ్జాంపుల్లో ఇచ్చింది ఏంటంటే 4 8 3 6 7 25 is divided with 43. ఇది మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్. ఇందాక ఇచ్చినట్టుగా చిన్నవి కావు. 225 డివైడెడ్ బై 5 అది స్మాల్. ఇప్పుడు మనం పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి, మీరు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి కొంచెం పెద్ద డివిజన్స్ చేద్దాం. ఓకేనా? సో ఇందులో ఏం చేస్తున్నామా? 48,36,725 ఈస్ డివైడెడ్ విత్ 43. ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ కావాలి. సో ఇందులో ఇందాక చెప్పినట్టుగానే ఇదేంటన్నా నిన్నే 48,36,725 దీన్ని మనం మధ్యలో రాసుకోవాలి. దేన్నైతే డివైడ్ చేయాలనుకుంటున్నానో దాన్ని నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాస్తాను. సో 43 ఈజ్ ద డివైజర్ అండ్ దిస్ ఈస్ ద డివిడెడ్. ఓకేమ్మా? ఇప్పుడు చెప్పండి. 43 1s are 43, 43 2s are 4 కదా. 43 2s చెప్పండి నాకు ఎంతో. 43 2s are పక్కన రాసుకోండి రఫ్ లో. 43 2s are ఎంతమ్మా? 2 3s are 6, 2 4s are 8, 86 వస్తుంది. 86 48 కన్నా పెద్దదా చిన్నదా? 48 కన్నా 86 పెద్దది కాబట్టి అది రాసుకోకూడదు. అందుకని మనం ఏం చేస్తాం? 48 1s are రాసుకుంటాం. 43 1s are 43. ఎంత వచ్చింది? ఇప్పుడు 8 లోంచి 3 తీస్తే 5, 4 లోంచి 4 తీస్తే 0. సో సరిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ని తెచ్చుకోవాలి. దట్ ఈస్ 3ని తెచ్చుకుంటాం. ఓకేనా? సో 53 అగైన్ 43 1s are 43, 43 2s are 86. 86 కాబట్టి ఈసారి ఏం చేస్తాం? మళ్ళీ 86 అంటే మళ్ళీ పెద్ద అయిపోతుంది. సో అది కుదరదు. మళ్ళీ 1 టైమే. దట్ ఈస్ 43 1s are అగైన్ 43. 3 నుంచి 0 3 తీస్తే 0, 5 నుంచి 4 తీస్తే 1. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నెంబర్ని తెచ్చుకోవాలి కిందకి. దట్ ఈస్ 6 106. ఇప్పుడు 106 ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. చెప్పండి అమ్మా. 43 1s are 43 దీనికన్నా చిన్నదే. 43 2s are 86 దీనికన్నా చిన్నదే. నెక్స్ట్ 43 3s are 3 3s are 9, 3 4s are 12. 129 వచ్చింది. 129 దీనికన్నా పెద్దదా చిన్నదా? పెద్దది కాబట్టి 3 టైమ్స్ మనం వేయకూడదు. 3 టైమ్స్ వేయకుండా ఓన్లీ 2 టైమ్స్ మనం పెట్టుకుంటాం. దట్ ఈస్ 43 2s are ఎంతమ్మా? 86. 6 నుంచి 6 తీస్తే 0, 10 నుంచి 8 తీస్తే 20. ఓకే? సో 20 వచ్చింది. నెక్స్ట్ ఈసారి 7ని తెచ్చుకుంటాం. దట్ ఈస్ 207. 207 ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. 43 3s are 129 దీనికన్నా ఇంకా చిన్నదే. నెక్స్ట్ నెంబర్ చూద్దాం. 43 4s are ఎంత? 4 3s are 12, 4 4s are 16 and 17. 172 ఇంకా చిన్నదే. 43 5s are ఎంత? 5 3s are 15, 5 4s are 20, 215. 215 ఇక్కడ ఇచ్చా మనం. 207 కన్నా 215 పెద్దది కాబట్టి, లార్జ్ నెంబర్ కాబట్టి దాన్ని వేయకూడదు. అందుకని ఏం చేస్తాం మనం? 4 టైమ్స్ చూస్తాం. సో 4 టైమ్స్ చూసుకుంటే ఎంతమ్మా? 172. 7 నుంచి 2 తీస్తే 5, 0 నుంచి 7 తీనాం, అప్పు తెచ్చుకుంటాం. ఇక్కడ నుంచి బారోయింగ్ 10, 10 నుంచి 7 తీస్తే 35. ఓకే? నెక్స్ట్ ఈసారి 2ని తెచ్చుకుందాం. ఈసారి 352. 352 ఎన్ని టైమ్స్ పోతుంది? 43 టేబుల్లో చూద్దాం మళ్ళీ. 43 5s are 215 ఇంకా చిన్నదే. 43 6s are 6 3s are 18, 6 4s are 24, 258. 43 7s are 291. 43 8s are 344 ఇంకా చిన్నదే. 3 4s are తర్వాత
43 9s are 9 3s are 27 2 36 37 38 387 పెద్దది అయిపోయింది కదా. సో ఇది వేసుకోవడానికి లేదు. సో 43 9s are కనుక వేసుకుంటే 387 దీనికన్నా పెద్దది కాబట్టి అది వేసుకోవడానికి లేదు. ఏం వేసుకోవాలి ఈసారి 43 8s are వేసుకోవాలి. సో 43 8s are how much 344 2 నుంచి 4 తీయలేం బారోయింగ్ 12 నుంచి 4 తీస్తే 8 సరిపోయింది 8. ఈసారి నెక్స్ట్ ఇంకా ఎంత మిగిలింది 5 మిగిలింది కాబట్టి 5ని తెచ్చుకుందాం 85 ఎన్ని టైమ్స్ పోతుంది 86 వచ్చేస్తుంది ఇక్కడ మనకు అవునా కాదా చూడండి 43 into 2 దట్ ఈస్ 86 అందుకని అది 8 అని లేదు. ఏం చేయాలమ్మా జస్ట్ మల్టిప్లైడ్ విత్ 1 దట్ ఈస్ 43 and the remainder is 42. ఓకే సో 42 ఇంకా పోదు దీనికన్నా చిన్నది వచ్చింది ఇంకా తెచ్చుకోవడానికి ఏం లేదు కాబట్టి ఇక్కడతో అయిపోయింది. అంటే ఇప్పుడు మనం డివైడ్ చేస్తున్నప్పుడు మనకి ఏమేమి వచ్చినాయి అమ్మా మొత్తం అన్ని కలిపి 43 డివైడెడ్ విత్ 48 lakhs 36,725 చేస్తే వచ్చిన కోఎఫిషియంట్ ఎంత 1,12,481 and remainder is 42. In this way we can do divisions. ఇది కరెక్టా రాంగా అనేది మనకి డౌట్. మనం చేసింది కొంచెం లెంతీగా ఉంది కదా ఇంకోసారి వినండి ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది. ఓకేమ్మా సో ఇది కరెక్టా రాంగా అనేది మనకి డౌట్. ఎప్పుడైనా సరే ఇది కరెక్టా రాంగా అనేది డౌట్ వచ్చింది అంటే ఏం లేదమ్మా సింపుల్ లాజిక్ కోఎఫిషియంట్ ఉంది మనకి ఇక్కడ ఏముంది మనకి డివిజర్ ఉంది. డివిజర్ అండ్ కోఎఫిషియంట్ మల్టిప్లై చేసి రిమైండర్ తో కనుక ప్లస్ చేస్తే అగైన్ వి గెట్ ద సేమ్ ఆన్సర్. కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. అంటే ఇదంతమ్మా ఇక్కడ ఎంత ఉంది మనకి 1,12,481 విచ్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 43 చెయ్యండి సమ్ ఆన్సర్ వస్తుంది. మీకు మల్టిప్లికేషన్స్ వచ్చు కదా లాస్ట్ క్లాస్లో చేసాం ఆన్సర్ వస్తుంది. వచ్చిన ఆన్సర్ని ప్లస్ 42 కనుక చేస్తే మనకి మళ్ళీ మనం దేంతో అయితే మల్టిప్లై చేసామో సేమ్ ఆన్సర్ వచ్చేయాలి. అలా వచ్చింది అంటే మీరు చేసింది కరెక్ట్ అని అర్థం. ఓకేనా అర్థమైంది కదా. సో ఇన్ దిస్ వే యూ కెన్ ప్రాక్టీస్ ద డివిజన్స్. అదేవిధంగా టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మిగతాయి కూడా చెప్తాను ఒకసారి చూడండి. ఓకేనా ఓకే ఇప్పుడు మనం ఇందాక మన ఎగ్జాంపుల్లో ఒక 2 నెంబర్స్ అంటే 43తో డివైజన్ చేస్తే ఎలా వస్తుందో చూసాం. ఈసారి 3 డిజిట్ నెంబర్ 346తో ఎలా డివైజన్ సేమ్ ప్రాసెస్ అయితే సేమ్ అమ్మా. కాకపోతే మీరు మల్టిప్లికేషన్స్ చూడటానికి కొద్దిగా కష్టపడాలి. అది మీకు మల్టిప్లికేషన్స్ కనుక బాగా వస్తే మీకు ఈజీగా ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి 5th క్లాస్కి వచ్చారు మీరు మ్యాథ్స్ ఎలా ఉన్నా మీరు మ్యాథ్స్ ఈజీ అవ్వాలి అనుకుంటే టేబుల్స్ అన్ని కూడా మీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. అర్థమైందా. సో టేబుల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇండైరెక్ట్ గా ఈ వర్క్స్ మీకు రావాలి అనుకుంటే కనుక టేబుల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ టేబుల్స్ అక్కర్లా 12 టేబుల్స్ వరకు అప్ టు 20 స్టెప్స్. ఓకేనా అవి మీరు డైరెక్ట్ గా మీకు నోట్ మీద వచ్చేసిందంటే చాలా ఈజీ అవుతుంది మ్యాథ్స్ చేయడం. ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ నౌ కమ్ టు దిస్ వన్ 346 72,48,609 which is divided with 346. ఓకే చేద్దామా సేమ్ ఇందాకలాగే వేసేయండి 346 72,48,609. ఇది ఒక ప్రొసీజర్ అమ్మా. ఇలా అయినా వేసుకోవచ్చు లేకపోతే మీరు ఇంకో ప్రొసీజర్ లో కూడా వేసుకోవచ్చు. దీన్నే ఇలాగే వేయాలని లేదు. మీ టెక్స్ట్ బుక్ లో ఇలా ఇచ్చాడు ఇలా బ్రాకెట్స్ వేసుకోకుండా ఇలా కూడా వేసుకోండి. అంటే ఏం లేదు ఇక్కడ వేసుకునే కోవిషెంట్ పైన రాసుకుంటే వెళ్తాం. అదైతే ఇంకా కొంచెం స్టైలిష్ గా ఉంటుంది అంతే అంతకన్నా ఇంకేం కాదు. సో ఈసారి ఈ ప్రాబ్లం ఇలా ట్రై చేద్దాం. ఓకేనా నౌ కమ్ టు 346 ఈస్ డివైడెడ్ విత్ 72,48,602. చూద్దామా ముందు టేబుల్స్ రాసుకుంటే వెళ్తున్నాను నేను. చూడండి 346 1s ఎంత ఈజీగా తెస్తాను 346 అగైన్ 346 2s. సో మనం దీంట్లో చూస్తున్నానమ్మా 3 డిజిట్లు చూసుకోండి 724 కన్నా చిన్నదే కదా. సో 2 నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. 346 2s ఎంత 2 6s 12 2 4s 8 plus 1 9 3 2s 692. 724 కన్నా చిన్నదా కాదా. సో గో టు నెక్స్ట్ స్టెప్ 346 3s
3 6 are 18, 1, 3 4s are 12, 13, 1 again, 3 1s are 3 and 1, that is 1038. 1038. 724 కన్నా పెద్దది కదమ్మా. సో 3 times వేస్తే రాంగ్ అవుతుంది, అందుకని దీన్ని బిఫోర్ స్టెప్ వేసుకుంటాను. అంటే 346 2s are 692 వేసుకోండి. సేమ్ మైనస్ చేయండి. 4 నుంచి 2 తీస్తే 2, 2 నుంచి 9 తీయలేం కాబట్టి బారోయింగ్ 12, 12 నుంచి 9 తీస్తే 32. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? 32 వచ్చేసింది రిమైండర్. తర్వాత ఇంకా 1 కదా, ఇవన్నీ తెచ్చుకోవాలి. సో నా బ్రింగ్ 8ని కింద తెచ్చుకుందాం. 328. ఇక్కడ ఒక చిన్న లాజిక్ చూడండి. మనం ఇక్కడ ఏం చేస్తున్నామన్నా, 346 1s are 346. ఇక్కడ వేసుకొచ్చా ఇలాగా వేసుకోకూడదు. ఎందుకు? 328 కన్నా 346 చాలా పెద్దది, అవునా కదా? మైనస్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా పైది లార్జ్ నెంబర్ ఉండాలి, కిందది స్మాల్ నెంబర్ ఉండాలి. ఇలా ఉంటే మనం మైనస్ చేయలేం. అందుకని ఏం చేస్తాం, ఇది సరిపోవట్లేదు కాబట్టి మనం నెక్స్ట్ నెంబర్ని కూడా తెచ్చుకుంటాం. నెక్స్ట్ నెంబర్ అంటే ఎట్ ఎ టైం 2 నెంబర్స్ని తెచ్చుకుంటున్నాం. ఎట్ ఎ టైం 2 నెంబర్స్ కనుక తెచ్చుకుంటే మనం చేయాల్సిన పని ఏంటంటే కోఎఫిషియంట్లో 0 వేసుకోవాలి. కోఎఫిషియంట్లో ఏం చేయాలమ్మా, యాక్చువల్గా రూల్ ప్రకారం మనం ఒక నెంబర్నే తెచ్చుకోవాలి కిందకి, కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, 2 నెంబర్స్ని తెచ్చుకుంటున్నాం. సరిపోవట్లేదు కాబట్టి 2 నెంబర్స్ని తెచ్చుకోవాలంటే 0 పెట్టుకుంటే సరిపోతుంది. నా టేక్ 6. ఇప్పుడు ఎంత రావాలి మనకి? 346 టేబుల్లో 3286 రావాలి. ఓకేనా? అది ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 346 into 10s are ఎంత? 3460. మనకి ఈజీగా తెలిసిపోద్ది మల్టిప్లికేషన్ ప్రాపర్టీస్. సో ఇది పెద్దదా చిన్నదా? పెద్దది. దీనికన్నా ఇది పెద్దది, లార్జ్ నెంబర్, అందుకని ఇది వేసుకోవడానికి లేదు. 10 times వేసుకోవడానికి లేదు. నా 9th టైం చూద్దాం. 346 into 9 చూద్దామా? 9 6 are 54, 5, 9 4s are 45, 49, 9 3s are 27 plus 4, that is 31. 3194. దీనికన్నా చిన్నదే కదా. సో 9 times అంటే మనం 9 times వేసుకోవచ్చు కదా. సో 346 into 9 which is equal to 3194. ఓకేనా? స్మాల్ కరెక్షన్ నేను రాంగ్ చేశాను, చూడండి ఒకసారి. 9 6 are ఎంతమ్మా? 54, 4, 5 రిమైండర్. 9 4s are ఎంతమ్మా? 9 4s are 36, 36 plus 5, 36 plus 5 ఎంత? 41. సో ఇక్కడ 9 కాదు 41. 1 and 4 రిమైండర్. 9 3s are 27 plus 4 31. ఇప్పుడు సరిపోయింది. 3114. సో 346 into 9 is equal to 3114. ఓకేనా? ఇప్పుడు చేద్దాం. 6 నుంచి 4 తీస్తే 2, 8 నుంచి 1 తీస్తే 7, 2 నుంచి 1 మైనస్ చేస్తే 1, 3 నుంచి 3 తీసేస్తే 0, అది ఎక్కలేదు. దట్ ఈస్ 172. నా bring the next number, that is 1720. 1720 ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఓకేనా? 1720 ఎప్పుడు వస్తుందమ్మా? 1720 చూద్దాం. 1038 ఇంకా చిన్నదే అవుతుంది. 346 into 4 4 6 are 24, 4 4 are 16 plus 1 18, 24, 4 4 are 16, 18 plus 1, 4 3 are 12 plus 1, that is 1384. అదేవిధంగా 346 into 5 times 346 into 5 times వేసుకుంటే 15, 17, 30 వస్తుంది. చూడండి. 5 6 are 30, 3, 23, 2, 15, 17. సో 17 30 పెద్దది. 5 times చూసుకుంటే కనుక సరిపోవట్లేదు. 17 20 కన్నా చిన్నది రావాలి కదా మనకి. సో 346 into 5 వేసుకుంటే కనుక 1730 వస్తుంది. అది సరిపోదు, అందుకని ఏం చేసుకుంటాను నేను 4 వేసుకుంటాను ఈసారి. సో 4 times చూసుకుంటే కనుక ఎంత వస్తుందమ్మా? 1384. అగైన్ సబ్ట్రాక్ట్. 0 నుంచి 4 తీస్తే 6, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 అంటే బారోయింగ్ తెచ్చుకున్నాం కాబట్టి 10 నుంచి 4 తీస్తే 6, 11 నుంచి 8 తీస్తే ఇప్పుడు బారోయింగ్, 11 నుంచి 8 తీస్తే 3, ఇక్కడ ఇంకెంత ఉంటుందమ్మా? 6, 6 నుంచి 3 తీస్తే 6, 0. నా 9. బ్రింగ్ ద 9. 3369 ఎక్కడ వస్తుంది? 3369. అగైన్
10 టైమ్స్ చూసుకుంటే 3460 అది సరిపోవట్లేదు. మళ్ళీ అగైన్ 9 టైమ్స్ వేసుకుంటాం. 9 టైమ్స్ తీసుకుంటే 3114. ఈ రెండు మైనస్ చేయండి. 9 నుంచి 4 తీస్తే 5, 6 నుంచి 1 తీస్తే 5, 3 నుంచి 1 తీస్తే 2. సో 255. ఇక్కడ ఇంకా తెచ్చుకోవడానికి ఏం లేదు కాబట్టి ఇక్కడతో అయిపోయింది. సో ఇప్పుడు ఏమైందమ్మా, ఇప్పుడు మనకి 346 is the dividend, sorry 346 is the divisor and this is the dividend and coefficient is 20949, 20,949 and the remainder is 255. ఓకే, ఈ విధంగా మనం డివిజన్స్ అనేవి చేస్తూ ఉంటాం. అంటే మనకి ఇచ్చిన దాంట్లో నెంబర్స్ అన్ని మనం తెచ్చుకోవడం అయ్యేంత వరకు కూడా మనం చేస్తాం. లాస్ట్ మిగిలిన దాన్ని మనం రిమైండర్ కింద చెప్పుకుంటాం. ఓకే అమ్మా, అర్థం కదా? సో ఈ రకంగా డివిజన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకా డిఫరెంట్ డివిజన్స్ మీ ఎగ్జాంపుల్స్ దాంట్లో ఉన్నాయి. అవన్నీ కూడా మీకు హోంవర్క్స్తో చెప్తాను. అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ అయితే మళ్ళీ చూడండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి అండ్ మల్టిప్లికేషన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.